మా చేనులో ఇసుక ఎక్కడానికి పోతున్నాము. ఒక ట్రాక్టర్ తీసుకొని పోతున్నాం చేనుకి. పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇస్తాం. ఇది కనిపించేది మా ఇల్లు. కొబ్బరి బొండలు విమలం అంతా నాదే. డాబా రాడ్ లేకుండే ఆ డాబా రాడ్ కోసం మళ్ళీ మా వాళ్ళు తీసుకొచ్చారు. డాబా రాడ్ ఎక్కిస్తున్నారు. ఏనాపా మా చేనుకి వచ్చినాము. ఇది బ్లాక్ కనిపిస్తుందా? ఈ బ్లాక్ దాని అవతల గ్రీన్ కనిపిస్తుందా? అది మొత్తం మా పొలమే. దాంట్లో మొత్తం రాయి ఉంది. ఆ రాయి కోసం అని చెప్పేసి ఆ జేసీపీలు అక్కడ ఉన్నాయి. ఒక జేసీపీ 4 ట్రాక్టర్లు, ఇంకో 2 ట్రాక్టర్లు వెనకాల వస్తున్నాయి. దాంతో మొత్తము ఏమంటారు మట్టి కొట్టిస్తున్నాం అన్నట్టు చేనులకు, ఇంట్లో పల్లీలు వేయడానికి. మొత్తం మళ్ళీ కుప్పలు పోసినప్పుడు నేను మళ్ళీ చెప్తాను. జేసీపీ వచ్చింది. జేసీపీ అక్కడ ట్రాక్టర్లకు బాట సాఫ్ చేస్తుంది అన్నట్టు. మావాడు మా తమ్ముడు ఎక్కిండు. ఈయననేమో జేసీపీ డ్రైవరు, అవతలవాడు మా తమ్ముడు నాతో సార్లు వచ్చినాడు. వాడు ఎట్లా అంటే వాడు పర్ఫెక్ట్ డ్రైవర్ అన్నట్టు. ఈయనకు వస్తలేదు పని చేయడానికి. ట్రాక్టర్కి బాట వేసి ఒకటి, రొక్కాడు ఒకటి. ఆ కిందికి చేయడారా? ఆ కిందేడా ముంగల దాంతో ముంగల డోజింగ్ దాన్ని తీసుకుని ఎవరు వాడు చూడండి ఎట్లా నవ్వుతారు చూడండి. బండి మొత్తం ఇట్లా ఆట ఆడిపిస్తాడు బండిని. బెంగళూరులో పోయి, బెంగళూరులో జేసీపీ షోరూమ్ ఉంటుంది కదా, మెయిన్ షోరూమ్. దాంట్లో ఒక 5 సంవత్సరాలు వాడు వర్క్ చేసి వచ్చిండు అన్నట్టు. A to Z అన్ని వర్కులు చేస్తాడు వాడు. మనకి ట్రాక్టర్ ఎట్లా దిగాలనో తెలుసు కాబట్టి వాడు స్లూపింగ్ చేస్తాడు. ఇతల బ్లాక్ టీ షర్ట్ ఉందా, తను మా తమ్ముడు. ఇతరులు ఉన్నాడేమో మా పెద్దనాయన కొడుకు వచ్చిన తమ్ముడు. ఇక్కడ కొంచెం స్లోప్ లాగాయి. ఇప్పటిదాకా స్లూపింగ్ వర్క్ చేసింది కదా, ఒకసారి కిందికి పైనకి ట్రయల్ వేస్తాడు. మళ్ళీ ట్రాక్టర్లు ఎక్కడానికి ఈజీగా ఉందా లేదా అని చెప్పేసి. ఈ సైడ్కు ఎక్కువ గడ్డి ఉంది. అది ఎట్లా చేస్తారో అర్థమవుతలేదు. ఇగో ఇంత డౌన్ ఉంది.
అక్కడ ఉందా, అక్కడ నుంచి తీసుకొస్తారు, అక్కడ నుంచి తీసుకొస్తారు మట్టి. అక్కడ చెట్టు కనిపిస్తుందా, అక్కడ అక్కడ ఉంది. జేసీబీలో అంటే ఎట్లా ఉంటుంది జేసీబీల కథ, ఎవరుకుంటూనే ఉండాలి జేసీబీలో. ఇక్కడ పెద్ద గుంతున్నది. ఈ గుంతలో మట్టి వేయాలంటే ఒక 5-6 ట్రాక్టర్లు 10 ట్రాక్టర్లైనా పడతాయి ఇక్కడ. మావాడు అక్కడ నుంచి మట్టి మొత్తం తీసుకొస్తున్నావు అక్కడ. ఇదే అల్లకు అది వద్దు, ఇది అందులోకి వేయలే గుంతల కానీ ఇదే గుంతలు మట్టి గెలుస్తుందా? ఇక్కడ ఎంత డెప్త్ ఉందో ఇక్కడ నుంచి అక్కడికి గినంగా అంతే డెప్త్ ఉంది. గుంత ఎత్తున్నది మొత్తం పులుసులు అయినాక మళ్ళీ చూపిస్తూ ఎట్లయితే. పొగలంగడ మా చేనులో ఒక్క తవల కూడా ఇట్లా చేయలేరు. మొత్తం ఎక్కినది ఎక్కలేదు, ట్రాక్టర్లో ఎక్కుతాయేమో. అది ఎంత స్ట్రగుల్ చేస్తుంది చూడండి. పై చూడండి ఎంత స్పీడ్ అయిపోయింది. మీకు ఇప్పుడు అర్థమైంది అది ఎంత స్లోప్ ఉంటుంది మీకు డౌన్లో.
ఒకటే సంవత్సరం కాదు మొరంలో పంట అది ఎట్లా స్లిప్ అవుతుంది. రెండు మంది పట్టాడు ఇక్కడైతే ఘోరంగా ఉంది డెప్త్. ఇప్పుడు దాకా చేసి ఇప్పుడులే అట్లా ట్రిప్ నింపుతున్నాడు, లోడ్ చేస్తుండు. లోడ్ అయిన తర్వాత చూడాలి ఒకసారి. నా ట్రాక్టర్ సెకండ్ ట్రిప్, ఫస్ట్ అయిపోయింది. ఫస్ట్ దగ్గర అక్కడ అవుతుంది ఫస్ట్ ట్రాలీ. మా అన్న తీసుకెళ్తుండు, ఇదేమో నేను తీసుకెళ్తున్నా. వేసి లోడ్ చేస్తుండు. మూడో ట్రిప్ లోడ్ చేస్తుండు. దీని తర్వాత మళ్ళీ వేసుకోవాలి. చీకటి అయింది. వీడియో ఎందుకు తీస్తలేనంటే, ఇప్పుడు చీకటి అనేది ఎందుకు తీస్తున్నా ట్రాక్టర్ నడపడానికి ఎవరు లేదు, అందుకని నేనే నడిపిస్తున్నా. వీడియో తీస్తలేదు, వీడియో తీయడానికి రావట్లేదు. దానిపైన మా అన్న, దీనిపైననేమో నేను.
ఆ ట్రాక్టర్కి ఏమో లైట్స్ రావట్లేదు అని చెప్పేసి మెకానిక్ వచ్చిండు, అది ఇది చేస్తాడు. అందుకని అది చూడండి తెలవడం ఇంకా ట్రాక్టర్ వేస్తుంది. ఇక్కడ మొరం బాగాలే అని చెప్పేసి ఇంకొక దగ్గర ఉందని చెప్పేసి అక్కడ వెళ్తున్నాం. ఇది ఇప్పుడు అది ఇది చేస్తారేమో. ఈ ల్యాండ్ వేరే వాళ్ళు అన్నట్టు, సగం గుంత మరి గడ్డలకు అవుతుంది కాబట్టి ఎంతవరకు గుంత అయిందో అది మళ్ళీ లెవెల్ చేస్తారు. అది లెవెల్ చేసిన తర్వాత మా తమ్ముని వాళ్ళు అక్కడ కింద వేసొచ్చారంట. అది అక్కడ ట్రాక్టర్ వెళ్తుందా, అక్కడ నుంచి ఇక్కడ ఈ చెట్లు కనిపిస్తున్నాయా గాయరిగల ట్రాక్టర్లు తీసుకొచ్చి పెట్టినాము. ఇగో ఇక్కడ ఎన్ని కుప్పలు అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ట్రిప్పులు పోసి ఉంటాం అంతే. చీకట్లు అంతా వస్తలేదు. ఇప్పుడు ఇక్కడ మరం ఈ కుప్పలు బాగాలే, మన్ను బాగాలే అంట. మా తమ్ముడు అక్కడ కిందికి పోయి చూపించిండు. పొద్దున నేను అక్కడ చూపించిన కదా మార్నింగ్ డేలా, అక్కడ బాగుందంట కింది సైడు. ట్రాక్టర్లో అయితే ఇక్కడ పెట్టినాం. ఎప్పుడు పొద్దున మళ్ళీ వస్తారు వాళ్ళు, నేను రాను, ఇంకా వాళ్ళే వచ్చి ఇది చేసుకుంటారు. టైం ఎన్ని అవుతున్నది, ఇంటికి వస్తున్నాం ట్రాక్టర్లు పెట్టేసి. ట్రాక్టర్ వచ్చేటట్లు ఉంటే తొందరగా రమ్మని చెప్పు. ఎడికి నైట్ ఇస్తారా ట్రాక్టర్